కొన్ని క్షణాలే అయినా కొందరంతే. కొన్ని క్షణాలే అయినా కొందరంతే. ఒకడుంటాడు ఎప్పుడు ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు, గొంతు చించుకు అరుస్తూ ఉంటాడు, గొర్రెల మందల్లో నుండి దారి తప్పి తిరుగుతూ ఉంటాడు, కడుపాకలి అంటే ఎరగనోళ్ళకి ఎంగిలి మెతుకుల కథ చెప్తూ ఉంటాడు. నిన్నెవర్రా వినేది అంటే చెమటి చుక్కల్ని దరువు పాటలుగా గజ్జకట్టి వినిపిస్తాడు. అమ్మ పేగుల్లోనే రక్తముద్దలవుతున్న అక్కా చెల్లెళ్ళ గొంతుల్లో ప్రాణం పోద్దాం రమ్మంటాడు. ఎక్కడో పీటలు మారిన నేల శిథిలాల కింద కన్నీటి చుక్కల్ని ఏరుకొస్తాడు. యుద్ధ గాయాల్ని మోసుకు తిరుగుతూ ఉంటాడు. నలిగిన కాగితంపై సిరాపోసి బద్దలవుతున్న బతుకు చిత్రాల్ని కళ్ళకు కడతాడు. పట్టుమని పిడికెడు మట్టిని కూడా పట్టుకెళ్ళలేవు అంటే ఆకసాన అరుణతార ఆదర్శం అంటారు. అతనే కవి. సభకు నమస్కారం. శీర్షిక ఎవరు దోషి. అతను నిర్దోషని నాకే కాదు నీకు తెలుసు. నీది కేవలం ఉన్మాదం కాదని నీకే కాదు నాకు తెలుసు. నీ మాయల మాంత్రిక డిజిటల్ భూతపు నోట్ల కత్తిరింపులైనా మేము బీళ్లు దున్నుతున్నప్పుడు నువ్వు నాగళ్ళ మునలు విరవడమైనా, తలాపున మల్చిన హత్రాస్ గుడిలో 10 ఏళ్ల పసిపాప గర్భాన్ని చీల్చడమైనా, అసహాయుల గుండెల మీద నీ బుల్డోజర్ విషనాగుల విధ్వంస నృత్యమైన, ఎదుట కనిపించే దృశ్యం ఒక్కటే నిజం కాదని, కనిపించని యవనిక మాటన దాచిన కుట్రల కత్తులు వేరొకటని నాకు తెలిసనే విషయం నీకు తెలవడం లేదు. ఈ మట్టి బిడ్డలను మా నేల నుంచి పరాయీకరించే నీ కావు కావు వరపులు, ఇక్కడ కావు అనేది CAA, ఈ మట్టి బిడ్డలను మా నేల నుంచి పరాయీకరించే నీ కావు కావు వరపులు కేవలం కాషాయీకరణ మాత్రమే కాదని, కాశ్మీర్ని విడగొట్టి పడగొట్టే నీ పెట్టుబడి కుట్ర, గోముఖ వ్యాఘ్ర శ్యాముని అర్జీకి నువ్వు సమర్పించే వాగ్దాన సంభ్రంభ ప్రసాదం మాత్రమే కాదని, రామరాజ్య ప్రేలాపనలో, రామ్లల్లా ప్రతిష్టాపనలో మూర్తీభవించిన మతవాద మూఢత్వం మాత్రమే కాదని నాకు తెలిసనే విషయము నీకు తెలవడం లేదు. అక్షరాన్ని నేను బహురూపుల భారతంలో స్ఫోటనాక్షరాన్ని నేను కపట నాటకపు కవితలలేక చల్లబడిన దీపాన్ని, నాలో నాకు వాసన వస్తున్న ఫాసిజాన్ని పాతరేసి అక్షరమై కురుస్తున్నా, మతం మత్తులో విశృంఖల విహారాలను నిలువరించే రాజ్యాంగాన్ని కాపాడే సమూహ శక్తికై వీక్షిస్తున్నా, భిన్నత్వంలో ఏకత్వం వెతుకుతూ ద్వేషాన్ని ఎదిరించే ప్రేమను కలగంటున్నా, రక్షణ లేని రాజ్యంలో భక్షకులే పాలకులు, నిత్యాంధకారంలో ప్రజల బతుకులు, హింస విద్వేషం శాంతి రంగు పూసుకుంది, ప్రజాస్వామ్యం అపహాస్యమైంది, లౌకిక వాదం అర్థం మారింది, మతోన్మాద మత్త గజం కట్టు తెంచుకుంది. ఇప్పుడే అనేక అభిప్రాయాల అనంత కోటి అక్షరాలు అగ్ని కవితలై కురవాలి, గర్జించే గళాలు కవాతు చేయాలి, కవి గాయక సమూహ గానమై పిడికిలెత్తి మోగాలి, మతతత్వ శక్తులకు పలకాలి స్వస్తి, స్వాగతం పలకాలి మానవ హక్కులకు, స్త్రీల హక్కులకు, బాలల హక్కులకు. ఇవన్నీ దక్కాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కవి గాయకులంతా ప్రజలై ప్రజలలో మమేకమై మౌనాన్ని వీడాలి. ధన్యవాదాలు. నేను ఇప్పుడు నా దేశం గురించి మాట్లాడుతున్నా. నా చెమట నెత్తురుతో ఊపిరి పోసుకున్న దేశం గురించి మాట్లాడుతున్నా. ఈ దేశ గుండెలపై 3 సింహాలు మూర్చబోయినాయి. నక్కలే రాజముద్రలై ఊలలు పెడుతున్నాయి. వందే మాతరం సరస్వతి నమస్తుభ్యమైంది. జనగణమన జాతి చరమగీతమైంది.
అశోక చక్రాన్ని కూల్చి రాముని రథచక్రం మా బతుకుల మీదుగా దూసుకుపోతున్నది. మూబండల మాటన బూడిద రంగు తోడేళ్లు అడవుల్ని జల్లడపడుతున్నాయి. దేశమంతా ఎక్కడ చూసినా పారుతున్న ఆకుపచ్చని నెత్తురే, చీకట్ల నింగిన నెత్తురోడుతున్న నెలవంకలే. సత్యమేవ జయతే అబద్ధ వచనమై రాజ్యమేలుతున్నది. మతోన్మాద మనుస్మృతే అనధికార రాజ్యాంగమై వర్ధిల్లుతున్నది. నా మాయిముంతల జాడల్ని వెతుకుతున్నది. ఇప్పుడు ఈ దేశ సార్వభౌమత్వం అంటే దండకారణ్య కొండల్లో చనుబాలు దాగే పసిపిల్లల డొక్కల్ని చీల్చుతూ దూసుకుపోతున్న తుపాకీ తూట. ఈ దేశ సార్వభౌమత్వం అంటే ఈ దేశాన్ని బహుళజాతి సంస్థలకు తాకట్టు పెట్టడం. ఈ దేశ సార్వభౌమత్వం అంటే ఈ దేశాన్ని అర్రాజు పాడడం. నిన్నటి నడిరేయిన 30 అడవి పూలు నేలరాలినాయి. ఇప్పుడే తూర్పు దిక్కున ఉషోదయమైంది. అబూజ్మాడ్ అడవుల్లో అప్పుడే పుట్టిన శిశువొకడు పిడికిలి బిగించి రణరంగ నినాదం చేస్తున్నాడు. రండి, దేశమంతా నిలువున తగలబడిపోతున్న కాలాన మనమంతా కలిసి పాడాల్సిన యుద్ధ గీతం ఒకటే. దేశమంతా నిలువున తగలబడిపోతున్న కాలాన మనమంతా కలిసి పాడాల్సిన యుద్ధ గీతం ఒకటే. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. కవితా శీర్షిక నన్ ఆఫ్ ది అబౌవ్. నిన్న నడిరాత్రి న్యాయదేవత కలలో కనిపించింది. ఆమె చేతిలో ఉన్న తరాజులో ఆశ్చర్యంగా ఒకవైపు రాజు కూర్చొని ఉన్నాడు, మరోవైపు వ్యాపారి కూర్చున్నాడు. మొగ్గు మాత్రం వ్యాపారి వైపే ఉన్నది. కారడవిలో కార్చిచ్చు మధ్య పరిగెత్తుకుంటూ డార్విన్ అరుస్తున్నాడు. జీవ పరిణామం అంటే మనిషి మృగంగా మారడం కాదురా, మార్పు అంటే పేర్లు మార్చడం కాదురా అని. ఏమో గుర్రం కూడా ఎగరవచ్చని ఒకప్పుడు అనుకున్నాం. మాయా గుర్రం ఒకటి గగనతలములో ఎగురుతున్నది. నెటిజనుడుగా మారిన సిటిజనుడా, కొయ్య గుర్రానికి రెక్కలొచ్చి నీ నట్టింట్లో వారింది తెలుసునా నీకు? దాని మీద రాజదండం వేలాడుతున్నది చూడు. వేద పఠనంలో ఏదో తేడా వచ్చింది విను. గాయపడిన తెల్లపావురం ఒకటి నెత్తురోడుతూ నా భుజం మీద వారింది. ఇప్పుడు మాట్లాడు. తన మెడ మీద మరో తలకాయతో రాజు నడుస్తున్నాడు. చూపుడు వేలు చెబుతున్నది పైవాడెవడు వద్దే వద్దని, కిందివాడు కావాలని, గద్దె మీద కాదు నేల మీద కూర్చుండేవాడు కావాలని. దైవాంశ సంభూతుడు వద్దు, మానవాంశ ఉన్నవాడు కావాలి. సేవకుని ముసుగు తొడిగిన దోపిడీదారుడు వద్దు, గాడిదను జాతీయ జంతువుగా ప్రకటించే గట్సు ఉన్నవాడు కావాలి. నా కిర్రు చెప్పులను సింహాసనం మీద నుంచి పాలించే మునగాడు కావాలి. రాళ్లను చూపి రత్నాలను చెప్పే బీహార్లు వద్దు. నా దేశాన్ని రంగుల్లో కాదు రూపురేఖలను మార్చే అధునాతన రూపశిల్పి ఒకడు ఇప్పుడే కావాలి. మనుషులంతా వీధుల్లో చేరి నరుక్కుంటున్నట్టు, రక్తం ఏరులై పారి పవిత్ర గంగా నదిలో కలిసినట్టు పాడుకలొకటి వచ్చింది పట్టపగ. మత్తు వదిలి నువ్వు నిలబడకపోతే కలలు నిజమైనట్టే పీడ కలలు కూడా నిజమై తీరుతాయి. మెల్లమెల్లగా కుర్చీకి పూనకం వచ్చి దేవుడిలా మారిపోతున్నది. కుర్చీ గుణమే అంత కుక్కను కూడా రాజును చేస్తుంది. ఇప్పుడు కుర్చీ మీద కూర్చుండేవాడు వద్దు, ఆ కుర్చీని మడత పెట్టేవాడు కావాలి. నా శీర్షిక మానవత గుండెను తాకుదాం. ఎన్ని త్యాగాల శరణాలు పల్లవిస్తే మన దేశ విముక్తి గీతాన్ని ఆలపించగలిగాం. ఎంతమంది వీరుల అమరత్వం జలిస్తే స్వేచ్ఛా దీపాలు వెలిగించగలిగాం. ఎన్ని కోట్ల గొంతులు ధిక్కార స్వరాలు పూరిస్తే బానిస సంఖ్యలను ఛేదించగలిగినాం.
ఎన్నెన్ని పిడికిళ్ళు ఉద్యమానికి ఊపిరి పోస్తే పరాయి పాలనను కూకటి వేళ్లతో కూల్చగలిగినాం. ఎన్ని ఊపిర్లు ఉరితాళ్లను ముద్దాడితే మూవన్నెల జెండను ఎదకత్తుకోగలిగినాం. ప్రజల చేత ప్రజల కోసమని ప్రజాపాలనను ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని పండించుకోగలిగినాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని పండించుకొని సమైక్యత రాగాన్ని ఆలపిస్తున్నాం. కుల మతాలు వేరైనా మమతల సంగమమై ఒకే జాతిగా మనగలుగుతున్నాం. అలాంటి నా భారతీయ ఆత్మను మలినం చేసి మత విద్వేషాలతో మారణ హోమాలు సృష్టించేది ఒకడు. లౌకికత్వానికి మతం రంగేసి సమానత్వానికి దేశభక్తి ముసిగేసి దేశ సమైక్యతను బుల్డోజర్లతో కూల్చేది ఒకడు. శాంతి సౌభాగ్యాలను సమాధి చేసి సంక్షేమాన్ని పాతరేసి తిరోగమిస్తున్న అభివృద్ధిని డబుల్ ఇంజిన్ అని భ్రమింపజేసేది ఒకడు. నరనరాల్లో పేరుకుపోయిన విద్వేషం బీజాల్ని నాటేందుకు రాజ్యాంగాన్ని మారుస్తానంటాడు ఒకడు. గుళ్ళు గోపురాలు దేవుళ్ళ పేరుతో సమాజాన్ని భక్తి మత్తులో ముంచి రాజకీయాలకు మతం రంగు పులుపుతాడు ఒకడు. చేతగాని చేయలేనితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు మనుషుల మధ్య విభజన రేఖను గీస్తుంటే శ్రేష్ఠుడికి చూద్దామా? పడవబడ్డ మన మెదళ్లకు 5Gని కనెక్ట్ చేసి రేపటి తరం భవిష్యత్తును చేర్చేద్దాం రండి. మతాన్ని మనిషిలోకి ఎక్కించడం మాని సమానత్వాన్ని కౌలించుకుందాం. కుల మతాల కంచెలను కూల్చేసి మనిషి గుండెను ఒక్కసారి తాకి చూద్దాం. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఫస్ట్ సెషన్ జరిగింది. సో ఈ సెషన్లో పాల్గొంటున్న కవులందరికీ కూడా నేను ఒక కవిత చదివి విల్ స్టార్ట్ ఆఫ్ ద సెషన్. నేను చదవబోతున్న కవిత శీర్షిక అంతరాయానికి చింతిస్తున్నా. ఆ రాత్రి తవ్వకాలలో కొన్ని ముసుగులు దొరికాయి. ఫోరెన్సిక్ ల్యాబ్లో ముసుగుల శీల పరీక్ష. ఆ రాత్రి తవ్వకాలలో కొన్ని ముసుగులు దొరికాయి. ఫోరెన్సిక్ ల్యాబ్లో ముసుగుల శీల పరీక్ష. సత్యయుగ కాలం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగ కాలం, ఏ యుగాల నుంచి అవి అలా వస్తూ ఉన్నాయో 17,28,000 సంవత్సరాల కృతయుగం. ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు ఈతి బాధలు లేక సుఖ సంతోషాలతో అకాల మరణాలేవి లేని ఆ అద్భుత యుగంలో కులం ముసుగుల జాడలేగా, భాషా రంగుల ముసుగులు లేవా? ఇప్పుడు వీళ్ళ రక్తం ఎరుపు. అప్పటి ఎరుపంత కల్తీదా లేదా నికార్స్ అయిందా ఏమో. ఆ ముసుగుల కింద ముఖాల్లో ఏ దౌర్బల్యం దాగుందో. ధర్మం 4వ పాదాన్ని ఎవరో దొంగిలించారు. ధర్మం 4వ పాదాన్ని ఎవరో దొంగిలించారు. అది ఏ గ్రహాంతర వాసే తిరుగుతుందో. 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం. మనుషులు ఎక్కడా రికార్డు కాలేదు, దేవుడు తప్ప. దేవుడి రక్తం ఎరుపైన ఆ యుగంలో మనుషుల ఎత్తుకు సరిపడా ఎన్ని ముసుగులుండేవో. ధర్మం ఇంకో పాదం ఎవరో ఎత్తుకెళ్ళారు. ఏమో ఏ వర్ణ వ్యవస్థతో ఎన్ని కాళ్ల మీద నడపటం మొదలు పెట్టిందో. గ్రహాంతర వాసులు వాల్మీకిని ఎలా సంప్రదించుంటారు? టెక్నాలజీ చాలా పవర్ఫుల్. ఆడామగ తేడాల లెక్కలు దానికి తెలియదు. రావణుడి 10 ముసుగుల ముందు ఎవరో దొంగమంట వేశారు. రావణుడి 10 ముసుగుల ముందు ఎవరో దొంగమంట వేశారు. 8,64,000 సంవత్సరాల ద్వాపర యుగం. ముసుగుల కుప్పలు. అవి మనుషులవా దేవుడివా? నన్ను అడగద్దు. ధర్మం ఒక్కో యుగంలో కాళ్ళను కోల్పోతూ 2 కాళ్ళ సర్జరీతో నడుస్తోంది. ఆడవాళ్ళు అందమైన వాళ్ళు సంగీతానికి మోహం పెంచుకుని స్వేచ్ఛగా తమ ఆర్బిట్లోనే తిరుగుతూ నరకాసుల వధ చేసి దీపావళి జరుపుకున్నారు. మై గాడ్, సిస్టమ్ గాట్ క్రాష్డ్. యుద్ధం జరగాల్సిందే. అర్జునుడి గుర్రం గంతలు విప్పండి. కులమా కులమా, నీకిప్పుడు ఎన్నేళ్ళు? ముసుగుల గుట్టలక్కడ సముద్రంలో మునిగినవా? తేలుతున్నాయా?
5000 ఏళ్ళు గడిచిన కలియుగమా, నీ ముఖానికి ముసుగేంటి? కాళ్ళు లేక ధర్మం ఇప్పుడు నేల మీద పాకుతుంటే మళ్ళీ అవే ముసుగులా? రక్తం రంగు రుచి చిక్కదనం ఏమైనా మారినట్టుందా? ఏకలవ్యుడే చెప్పాలి. ఒరే మనిషి, లక్షల ఏళ్ళు జీవితం 60 ఏళ్ళకి కుదించుకున్నావా? ఎవరక్కడ? ఈ తొడుగుల్ని తొలగించండి. చెట్లు నాటకపోతే బతకలేరు, హరితహారం కావాలి, ముసుగుల హారం కాదు. మీరు తినే బియ్యం మీద మతం రంగేంటి, కులం పేరేంటి? కంప్యూటర్ ఇప్పుడు చేతి గడియారం. మనిషి, నువ్వు బతికే ఉన్నావా? నీ ఫిట్బిట్ వాచ్ అడుగుల లెక్కలు ఆగిపోయాయి. అర్జునుడి గుర్రం కల్కికి దొరికినట్టుంది. కంప్యూటర్ భూమి మీద గ్రాఫిక్ల జాతర. ఓ క్యా హే కునాల్ కమ్రా, ఓ యహా పే భీ బనేగా. ముసుగుల వేలం. తిరంగా ప్యారా పాడే నోరేనా నీది? షటప్. ఈ రాత్రి తవ్వకాలలో కొన్ని ముసుగులు దొరికాయి. ఫారెన్సిక్ ల్యాబ్లో ముసుగుల శీల పరీక్ష. వెయిట్ టిల్ మై డియర్ సిటిజన్, సఫాయి కర్మచారి కాళ్ళు ఇంకా కడాలలేదు. ఇప్పుడు కులం మతం ఎక్కడుంది గురు అంటారా? ఓటుకి ముసుగులు తీయబడును. రండి, కీబోర్డ్ మీ వేలను నాకాలనుకుంటుంది. నీతి సూక్తులు రాసుకుందాం. కొత్త సత్యయుగం మన కోసం చూస్తుంది. మిత్రో, మన్ కీ బాత్స్ను అంతరాయానికి చింతిస్తున్నాం. ఇంకా సమూహంగాని కవుల కోసం, శాసనకర్తల కోసం. శీర్షిక శాసనకర్తవు. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, వసుధైక కుటుంబం నీది, జనహృదయ పీఠం నీది. సర్వజన సంక్షేమమా కులమతాల వాదనయ, వేదనామయ జీవుల పాలిట అక్షరాల వకాల్తా నీవు. ధర్మాధర్మ పారంగతులు నడిచిన ఈ నేల మీద వెలిసిన కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, ప్రశ్నించే ప్రశ్న నీవే, పరిష్కారము నీవే. వలయాలు వలయాలుగా జనసముద్రం, వర్తులాకారంలో గుంపులు గుంపులు, కూడులేని కూడికలు గూడులేని గోడులు, విభజననే కలిగిస్తున్న పాయదీసే మాటలు. నిన్ను నన్ను కలవనీయని ఆధిపత్యపు ముడులతో రగిన కులమతాల దావానలంలో సర్వజన సంక్షేమం ఎక్కడ? గతము వర్తమానము దార్శనికుడా నీ దారేటు. భాషా పాఠవ శార్దూల మత్తే భావాలను దాటి భావనా పటిమ స్వప్న సౌందర్యాలను కాలదన్ని వ్యవహారిక ఒరవడికి కొత్త చూపైన కలంకారుడా, సకల జన హితైషుడా, దీనజన బాంధవుడా, కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు. హృదయ సంద్రపు మేధోమథన పదికుడా, ఎల్లలుడేని ప్రపంచ కల్లోల కడలిలో స్వాభిమాన చైతన్యమై మేలుకొల్పు గీతమై తోటివారికి చేయుతనిస్తూ సాటివారిని ప్రేమిస్తూ సాధికార సమన్వయ సామాజిక కదలికతో గొలుసు కట్టు చెరువుల పారకమల్లే ప్రవహిద్దాము. నడిచి వచ్చిన దారిలో గతుకుల దారుల్లో కనిపించిన ముళ్ళ కంపలను ఏరిపారేద్దాం. దారికి ఇరువైపులా పచ్చని మొక్కలు నాటుదాం. పరస్పరం లతల్లా అల్లుకుంటూ విచ్చుకునే తోటల్లో సంక్షేమార్థులమై సకల జనామోద ముద్రలమై లయాత్మక హృదయాలమై సంచరిద్దాం. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, వసుధైక కుటుంబం నీది, జనహృదయ పీఠం నీది. అక్షర ప్రేమికులం, యుద్ధగానాలం, ఆర్ద్రతా హృదయాలం, స్వేచ్ఛా గళాలం, అనంతానంత ఆశయాల రెక్కలతో భూమ్యాకాశాలను కలిపే కాంతి దీపాలం, ప్రణయమైన ప్రణవమైన స్పందించే మనసులం, వద్దన్నా చెమ్మగిల్లే కనులున్న కలంబీరులం. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనం కనిపిస్తాం. కాదంటావా కవి? మానవహారం నిర్మించలేమా? సుఖశాంతుల దేశమిని విశ్వాన చాటలేమా? కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, వసుధైక కుటుంబం నీది, జనహృదయ పీఠం నీది. ధన్యవాదాలు. సామూహిక గానానికి వందనం. నా కవితా శీర్షిక అమానుషం. ఓ నా పవిత్ర దేశమా, నీకు మరోసారి శిరసా నమామి. మహిళగా ఇక్కడ పుట్టినందుకు నిస్సిగ్గుగా నీరాజనాలు అర్పించుకుంటున్నా. యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటారు. ఏది అదేది కానరాదే నా పుణ్యభూమిన, వల్లించేందుకు అల్లిన కళ్ళబొల్లి కల్పితాలు. బేటీ బచావో బేటీ పడావో ఏది ఎక్కడ? అంతరంగం నుంచి వెలువడని ఆ పదాల అమలు కనబడదే.
ధృతరాష్ట్ర పాలనలో ద్రౌపది అవమానం ఎవరికి వినబడుతుందని? అయినా నా దేశం పవిత్ర దేశమే, భారతీయులందరూ నా సహోదరులే, నేనే కానిదాన్ని. నా కర్మభూమి నడిగడ్డ మీద సార్వభౌమాధినేత కూడా ఓ గిరిజన మహిళే. అయినా మణిపూర్ మారణకాండ చల్లారదు. ఏవో కొన్ని చట్టాలు న్యాయాలు ఉంటాయి, వాటిని అమలు పరిచే చిత్తశుద్ధి ఏది? వెనకటికెవరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతున్న ఫిడేల్ వాయించాట. అలా ఉంది ఏలికల తీరు. సుమోటోగా రాని న్యాయం ఎవరి కోసమో ఎందుకోసమో? అంతకన్నా ఆదిమ జాతుల్లోనే నయం. అప్పటికప్పుడే కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. ఏ మూల చూసినా, ఏ రోజు చూసినా ఏముంది గర్వకారణం? మహిళలపై అత్యాచారాల పర్వాలే, పైకి పొక్కకుండా ఎప్పటికప్పుడు వాటిని మెత్తి కమ్మెయ్యరు. మణిపూర, మహారాష్ట్రాన, గుజరాతా కాదు, అడుగడుగున ఆడవాళ్లపై అఘాయిత్యాలే. మహిళలనిక్కడ వివస్త్రలను చేసి ఊరేగించి హింసించడం అనాదిగా వస్తున్న సనాతన ధర్మం కదా. కళ్ళ ముందటే సామూహిక దాడి, కిమ్మన్న నాదుడు కర్వాయే అన్నట్టు మీకు తెలియదేమో, ఇక్కడ మహిళలని ప్రతిమలుగా ఉంటేనే పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిషేకిస్తారు. ప్రాణాలతో కంటబడితే వెంటాడి వేటాడి అంతు చూడరు. 75 ఏళ్ల నా స్వతంత్ర స్వర్ణోత్సవ భారతమా, నీ మతాంధ రాజకీయ ఎత్తుగడలలో మహిళలు ఎప్పటికీ పావులేనా? ధన్యవాదాలు. నా కవిత శీర్షిక ఈద్ రోజున. రంజాన్ మాసం అంటే నాకు ఒక అబ్సెషన్. ప్రతి నెల సాయం సంధ్యల్లో వాకిటి గుండా మౌనంగా కాపరిని అనుసరించే పశువుల మంద రేపిన ధూళి మీదుగా గడపలో నుంచి కనిపించే నెలవంకను చూడటం, కత్తి చెంబెడు నీళ్లతో దువా చేయడము అబ్సెషన్ అయింది. ఇప్పుడు అంతా మారింది. బాల్యం లేదు, జ్ఞాపకాలు ఉన్నాయి. పశువులు లేవు, కాపరి మిగిలాడు ఖాళీగా. ఆధ్యాత్మిక మాసం ఆందోళనల దువాకు ఆలవలమైంది. ప్రేమ, దయ, కారుణ్యాలు పంచాల్సిన ఈ కోపం, దుఃఖం, విచారాల నడుమ నిర్దయగా వెళ్ళిపోయింది. వెళ్తూ అస్తిత్వాల ప్రశ్నలు సంధించి మరీ వెళ్ళింది. శ్రద్ధ, సబూరీల తాదాత్మ్యతను రంగరించి తయారు చేసిన తెల్లటి షీర్ కుర్మాకు జాఫ్రానీ రంగు వేయలేదేమని మొదటి ప్రశ్న. తెల్ల ముఖం వేసిన నాకు నల్లటి బృహాలపై, తెల్లటి టోపీలపై అదే రంగు హోలీ పేరుతో ఎగతాళి చేసిందని గుర్తు చేసింది. ఆశ్చర్యంతో మనసు తలుపులు మూసివేసిన కొత్త రాజ్యాంగం వచ్చినా ఇదే మౌనమా అని మరో ప్రశ్న సంధించింది. ఏమి చెప్పను? ప్రతి అలాయి బలాయిలో ఆసిఫా దర్శనమిచ్చిందని చెప్పనా? రాలిపడుతున్న ప్రతి కన్నీటి చుక్కలో ఒక అఖ్లాఖో, ఒక మొహమ్మద్ ఇసారో కనబడుతున్నారని జవాబియనా? నేను మాత్రం ఇలా చెప్పాను. గాయాల హృదయం ఇక మాటలు రాల్చదని, మోడువారిన చెట్టు నిశ్శబ్దంగా చిగురించినట్టు షాహీన్ బాగ్లు పుట్టుకొస్తాయని, గులాబీ వంటి ముస్కాన్లు సైతం ఉక్కు పిడికిళ్ళు సంధిస్తారని. రాజ్యాంగం అంటే ఒక మేధ సృష్టి, అభివృద్ధి సూచిక. కొత్త రాజ్యాంగం అంటే మేధకుల పుష్టి, అధమయుగానికి ప్రతీక అని. ఈద్ మౌనంగానే వెళ్ళింది. నాకు మటుకు నీవు ఆశిస్తున్న మార్పు వచ్చే ఏడైనా కనబడుతుందా అనే భావం కనబడింది తనలో. నేను
చిన్న ముస్కురాహట్తో ఆశను ఆసరా చేసుకుని వీడుకొలు పలికాను. థ్యాంక్ యూ. సమూహ గానం సభకు విచ్చేసినటువంటి కవులు రచయితలందరికీ పేరు పేరున సాదర స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ, జంబూ ద్వీపం నిండా ఉన్నా, జంబూ ద్వీపం నిండా ఉన్నా నాగజాతి నిజంపంగా, జంబూ ద్వీపం నిండా ఉన్నా నాగజాతి నిజంపంగా, మీరు సర్పయాగం చెయ్యలేదా, మాకు శాపాలెన్నో పెట్టలే, ఉత్త పుణ్యానికే ఊరెల్లగొట్టంగా స్మృతులు పురాణాలు సృష్టించలేదా, నేనిప్పుడు అడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ, డప్పు సప్పుడయ్యి దరువేసేటప్పుడు నేనిప్పుడు అడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు, చార్వాకలో కాయతులు మీకు ఎదురు తిరిగిన వాళ్ళు గారా, శివమెత్తిన శంభుకున్ని మీరు శిరస్సును ఖండించలేదా, మూలవాసులంతా ఒక జాతి బిడ్డలుగా, మూలవాసులంతా ఒక జాతి బిడ్డలుగా చేయగలిసిన నందరాజులెవడు చంపే, నేనిప్పుడు అడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు, కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా, కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా, ఏడు కొండల ఎంకన్నా కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా, మనసు గరిగి మా దళిత జాతి ప్రేమ చేతుల్ని చెప్పులుగా చేసియలేదా, నేనిప్పుడు అడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు. ఇట్లా ఏదో ఒక పాట పాడి ఈ కథ ఉడిపిద్దాం అనుకున్నా ఈరోజు, కానీ ఇట్లాంటి పాటలు పాటలు లేకుంటే సబ్జెక్టు సంబంధం లేనటువంటి పాటలు కవితలు ఏవి ఉండకూడదని స్కైబాబు మరి గట్టి వార్నింగ్ ఇచ్చింది. దాంతో మీరు కష్టమే ఉన్నట్టుంది. అసలే జనమంతా జానపాడు, మా దగ్గర జానపాడు ఉంటుంది, జానపాడు సైదుల్ దేవుడు ఉంటాడు ఆడ, జానపాడుకు వచ్చినట్టు వస్తున్నారు కవులంతా హైదరాబాద్కు. కాబట్టి మరి జానపాడు జాతరలో ఏదో ఒక కొత్తదనం కావాలని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని రాసినటువంటి చిన్న పాట. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో బాగా పాడినాం, తిరిగినాం. ఈ 10 ఏళ్ళు కాస్త ప్రశాంతంగా గిట్టిన ఫ్యాన్ కింద చల్లగా ఉన్నాం. గొంతంతా బాగా చల్లటిగా పుల్లగా రాయి జర గొంతు పీకింది, పోయింది అది. కాబట్టి ఏమనుకోవద్దు. బహురూపుల భారతమా, బహురూపుల భారతమా బతుకే రామాయణమా, బహురూపుల భారతమా బతుకే రామాయణమా, ఎక్కడ చూసిన పగదేశం మతమౌఢ్యాల విద్వేషం, ఎక్కడ చూసిన పగదేశం మతమౌఢ్యాల విద్వేషం, ఏమవుతుందో ఈ దేశం అమలవుతుందా రాజ్యాంగం, అమలవుతుందా రాజ్యాంగం, ఏలేదో లేని ఎంతలైతే ప్రజాస్వామ్యమిగ ప్రశ్నేగా, బహురూపుల భారతమా బతుకే రామాయణమా, బహురూపుల భారతమా బతుకే రామాయణమా, కులాల కుంపటి ఆరనీయరు మతాల పేరుతో మంట వెడుతరు, మతాల పేరుతో మంట వెడుతరు, తరాలు మారిన తీరని వెతలు, యుగాలు గడిచిన ఒడువని కథలు, యుగాలు గడిచిన ఒడువని కథలు, భరత భూమినే యాగం చేసి బాహుబలులమని ఎగురుతున్నారు, బహురూపుల భారతమా బతుకే రామాయణమా, బహురూపుల భారతమా
బతుకే రామాయణమా. కార్పొరేట్లకే కావలుంటారు, ధర్మరక్షణని బొంకుతుంటారు. చేతికి వీడని సంఖ్యలు, కాళ్ళకు ఎన్నో బంధాలు. ప్రజల హక్కులను కాలరాసిరి, ప్రగతి కోసమని రంకెలేసిరి. బహురూపుల భారతమా, బతుకే రామాయణమా. ఎవరికి వారుగా వేరైపోయి ఎంత కాలమీ పడి, ఎవరికి వారుగా వేరైపోయి ఎంత కాలమీ పడిగాపు. వజ్రోత్సవమే వచ్చింది, మను ధర్మ పాలనే తెచ్చింది. రాజ్యాంగాన్నే లెక్క చేయక రాజును నేనని మురిసింది. బహురూపుల భారతమా, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా. పాటల మీద తుపాకులెత్తితే, పాటల మీద తుపాకులెత్తితే పదాతి దళమై అడుగేద్దాం. హక్కుల మీద ఆంక్షలు వెడితే సమూహ గానం చేసేద్దాం. మనిషిగా బతికి మాట్లాడేటి స్వేచ్ఛ కోసమై యుద్ధం చేద్దాం. బహురూపుల భారతమా, బతుకే రామాయణమా. బహురూపుల భారతమా, బతుకే రామాయణమా. ఎక్కడ చూసిన పగటేశం, ఎక్కడ చూసిన పగటేశం. మతమౌఢ్య విద్వేషం, ఏమవుతుందో ఈ దేశం. అమలవుతుందా రాజ్యాంగం, ఏలేటోళ్ళే నియంతలైతే ప్రజాస్వామ్యమిగ ప్రశ్నేగా. బహురూపుల భారతమా, బతుకే రామాయణమా, బతుకే రామాయణమా.